శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అధాశ్వవాహన సారం ధన్వంతరి చెప్పెను. ఇప్పుడు అశ్వవాహన సారమన అశ్వచికిత్సను చెప్పెదను. ధర్మకర్మ అర్థముల సిద్ధికై అశ్వసంగ్రహణం చెయ్యాలి. తొలిసారి అశ్వారోహణం చేయుటకు అశ్విని, శ్రవణ, హస్త, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, ఉత్తర ఫల్గుని నక్షత్రాలు ప్రశస్తములు. అశ్వం నెక్కుటకు హేమంత, శిశిర, వసంతములు మంచివి. గ్రీష్మ, శరద్వర్ష ఋతువులందు అశ్వంపై ఎక్కుట నిషిద్ధం. తీవ్రమైన దండములతో కాని ప్రదేశం నందు గుర్రమును కొట్టకూడదు. అశ్వం యొక్క మనసు తెలుసుకుని జాలకు ఉపాయములు తెలియక అశ్వంపై ఎక్కి దాన్ని మొలలు ఎముకలతో నిండిన దుర్గమమైన కంటకయుక్త మార్గమందు, ఇసుకతో వరదతో నిండిన మార్గం నందు, గోతులు మెరకలతో కూడిన మార్గమందు నడిపిస్తూ కటిక లేకుండా దాని వీపుపై ఎక్కిన మూర్ఖుడు అశ్వానికే వాహనమగును. బుద్ధిమంతుడు శ్రేష్ఠుడకు ఏ ఒక్కడో అశ్వశాస్త్రం చదవకుండగానే కేవలం అభ్యాసం చేతను, నిశ్చయ బుద్ధి చేతను అశ్వానికి తన అభిప్రాయం తెలుపగలుగును. అశ్వమునకు స్నానం చేయించి పూర్వాభిముఖంగా నిలబెట్టి ప్రారంభమున ఓం, అంతమున నమః అను శబ్దములు చేర్చి స్వ బీజాక్షర యుక్తములకు మంత్రములు చెబుతూ క్రమంగా దేవతాన్యాసం చెయ్యాలి. అశ్వం యొక్క చిత్తమున బ్రహ్మ, బలమున మహావిష్ణువు, పరాక్రమమున గరుత్మంతుడు, పార్శ్వభాగాన రుద్రగణము, బుద్ధియందు బృహస్పతి, మర్మస్థానమున విశ్వేదేవులు, నేత్రావర్త నేత్రములందు చంద్రసూర్యుడు, చెవులందు అశ్విని కుమారులు, జఠరాగ్నియందు స్వధ, జిహ్వపై సరస్వతి, వేగమున వాయుదేవుడు, పృష్ఠభాగమున స్వర్గ పృష్ఠము, ఖురాగ్రములందు సర్వ పర్వతాలు, రోమకోపమందు నక్షత్రగణము, హృదయమందు చంద్రకళ, తేజమందు అగ్ని, పిరిదులందు రతి, లలాటమున జగత్పతి, హ్రీషితమున నవగ్రహములు, వక్షస్థలమున వాసుకి న్యాసం చేయబడవలను. ఆ అశ్వాన్ని ఎక్కువాడు అశ్వంను పూజించి దాని కుడి చెవిలో ఈ కింది మంత్రం చెప్పాలి. ఓ అశ్వమా, నీవు గంధర్వరాజువు, నా మాట వినము. నీవు గంధర్వ కులమున పుట్టిన దానవు. నీవు కులమును దూషితం చేయకము. బ్రాహ్మణుల సత్యవచనం చే సోమ, గరుడ, రుద్రవర్ణ పవనములు, బలము, అగ్ని, తేజము గల నీ జాతిని స్మరించము. నీవు రాజేంద్ర పుత్రుడవు అను సత్యవాక్యం స్మరించము. నీవు వారుణి కన్యను, కౌస్తుభమణిని స్మరించము. దైత్య దేవతలచే క్షీరసముద్రం మధింపబడినప్పుడు నీవు దేవకులాన పుట్టావు. నీవు వాక్యం నిలబెట్టుకొనుము. నీవు అశ్వవంశాన పుట్టావు. నీవు నాకు శాశ్వతంగా మిత్రుడవగము. ఓ మిత్రమా, నా వాక్యం వినుము. నాకు వాహనం కమ్ము. నన్ను రక్షించుచు నాకు విజయం సమకూర్చుము. పూర్వం దేవతలు నీ పృష్ఠమును అధిరోహించి దైత్యులను సంహరించిరి. నేడు నీపై ఎక్కి నేను శత్రుసేనను జయించెదను. ఈ విధంగా అశ్వారోహకుడు అశ్వం చెవిలో జపించి శత్రువులను మోహింపచేయుచు అశ్వాన్ని యుద్ధస్థలానికి తీసుకుని వచ్చి దాన్ని అధిరోహించి జయం సంపాదించాలి. ఉత్తమ అశ్వారోహకుడు అశ్వముల శరీరం నందు ఉత్పన్నములకు దోషములను ప్రయత్నపూర్వకంగా తొలగించి గుణములను వికసింపచేయవలను. ఉత్తముడగు అశ్వారోహకునిచే అశ్వమునందు సమకూర్చబడిన గుణములు వాటికి సహజం వలె కనబడను. కొందరు అశ్వారోహకులు వాటి సహజ గుణములను కూడా నశింపచేయుదురు. ఒకడు అశ్వగుణాన్ని గ్రహించును, మరి ఒకడు దోషాలను గ్రహించు. అసురహస్యం తెలుసుకొనగలిగిన ధీమంతుడు ధన్యుడు. మందబుద్ధి గుణదోషములు రెండింటినీ తెలుసుకొనజాలడు. కర్మ ఉపాయం తెలియని వాడు అశ్వాన్ని వేగంగా నడిపించ ప్రయత్నించేవాడు కోపవంతుడు. చిన్న అపరాధానికి కూడా కఠోర దండం ఇచ్చేవాడు అగు అశ్వారోహకుడు కుశలుడైనను ప్రశంసనీయుడు కాదు. ఉపాయంను తెలిసిన వాడును, చిత్తమును గ్రహించగలిగిన వాడును, విశుద్ధుడును, దోషమును తొలగించేవాడును, గుణములను సంపాదించేవాడును అగు అశ్వారోహకుడు నిత్యము సర్వకర్మలందు నేర్పు కలవాడు అయి ఉండును. అట్టివాడు అశ్వాన్ని కళ్ళెం పట్టుకుని బాహ్యభూమికి తీసుకుని వెళ్ళి దాని పృష్ఠంపై ఎక్కి కుడివైపునకు ఎడమవైపుకు నడిపించాలి. ఉత్తమ అశ్వం ఎక్కి వెంటనే దాన్ని కొరడాతో కొట్టకూడదు. అట్లు చేస్తే అది భయపడిపోవును, మోహమును కూడా పొందును. ఓం శాంతి శాంతి శాంతి.